దేవుడు లేకుండా జీవించడానికి మనిషికి సాధ్యమే. నిజానికి దేవుడు లేకుండా జీవించడం మనిషికి మాత్రమే సాధ్యం. దేవునితో ఉన్న మనిషి జీవించడు. అతను ప్రతి విషయంలో ఎస్టేట్ అవుతూ వెనుకాడుతూ ఉంటాడు. అతను కేవలం హాఫ్ హార్టెడ్గా ఉంటాడు. మన జీవితంలో దేవుడిని నమ్మినా నమ్మకపోయినా పెద్ద మార్పులేముండవు. నా దృష్టిలో దేవుడు ఉన్నాడా లేడా నాకు తెలియదు. ఉన్నా సరే నాకేం చేయడు. నేనేం స్పెషల్ కాదు. అలాగని నేను అథీస్ట్ కాదు, థీస్ట్ కాదు, జస్ట్ అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ అంటే బిలీవ్ చేయడు, డిస్బిలీవ్ కూడా చేయడు. సింపుల్గా తెలియదు అంతే. దేవునితో ఉన్న అతను స్త్రీతో లవ్ మేకింగ్ చేస్తాడు. లవ్ మేకింగ్ అంటే సెక్స్ అని నరకం గురించి వర్రీ అవుతాడు. బైబుల్ స్త్రీ నరకాన్ని దారి అని చెప్తుంటే అతను స్త్రీని ఎలా ప్రేమించగలడు? అతను లవ్ మేకింగ్ చేస్తాడు. తర్వాత బైబుల్ గురించి, సండే రోజు శర్మన్ గురించి ఆలోచిస్తాడు. స్త్రీ నరకాన్ని దారి అని చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? సో నీతో ప్రేమించగలడు, లేదంటే ప్రేమ లేకుండా జీవించలేడు. ఇలాగ దేవుడు మనిషిని మనోవైకల్యంగా అదా ఇదా అని ప్రతి విషయంలో హాఫ్ హార్టెడ్గా చేశాడు. మీరు డబ్బును సంపాదిస్తారు అండ్ అదే సమయంలో ఎక్కువ సంపాదించాలనే దురాశ సిన్ కదా అని ఆలోచిస్తారు. మీరు ఒకవేళ డబ్బును సంపాదించకపోతే ఆకలి వల్ల చావాలి. తర్వాత ఆకలితో వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ సిచ్యువేషన్ వల్ల మీరే తిండికి ఏదో ఒకటి చేసి సంపాదించేలా ఫోర్స్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నీ ఆకలి తీర్చేంత డబ్బును సంపాదించకపోతే అడక్క తినాలి. ఇది ఎలా అంటే చాకలి వాడు బట్టలన్నీ గాడిద మీద పెట్టి నది దగ్గర తీసుకొని వెళ్తాడు. ఆ బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు గాడిద మీద పెట్టి మార్నింగ్ నుండి సేకరించిన ప్రతి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మీ జీవితం చాకలి వాడికి గాడిదలాగా ఉంటుంది. అది ఇంటి దగ్గర ఉండదు, లేదా నది దగ్గర ఉండదు, వాటి మధ్యలో ఉంటుంది. ఇంటి నుండి నదికి వెళ్ళడం, నది నుండి ఇంటికి వెళ్ళడం. ఇలాగ చాకలి వాడికి గాడిదలాగా అదా ఇదా అని ప్రతి విషయంలో సగం సగం మధ్యలో ఉంటారు. మీరే కాదు, హోల్ హ్యూమానిటీ ఇదే విధంగా ఉంది. కాకుంటే మీరు రియలైజ్ అవ్వరు. ఒక వ్యక్తిని లవ్ చేస్తారు, మళ్ళీ అదే లవ్ చేసిన వ్యక్తిని హేట్ చేస్తారు. ఈ హేట్ని క్రియేట్ చేసింది ఏంటి? ఈ హేట్ని క్రియేట్ చేసింది ఏంటంటే ఈ స్త్రీని లవ్ చేశారు. స్త్రీ నరకాన్ని దారి అన్నప్పుడు మళ్ళీ అదే స్త్రీని హేట్ చేస్తారు. ఇది ఎలా అంటే ఈవినింగ్కి ఫ్రెండ్స్ని చేసుకుంటారు, మార్నింగ్ లోపు శత్రువులు అయినట్టు ఉంటుంది. మీరు దగ్గరగా కలిసిపోతారు, మళ్ళీ దూరం అవుతారు. ఇలాగ ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సేమ్ గాడిదలాగే, అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు, మధ్యలో అటు ఇటు అన్నట్టు. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన జీవితం మొత్తం సెక్స్ మీదనే వర్క్ చేశాడు. అతని సెక్స్ అన్ని ప్రాబ్లమ్స్కి మూలమని భావించాడు. కానీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే సెక్స్ సమస్య కాదు, సెక్స్ని అణిచివేయడం సమస్య అని. సెక్స్ అనేది తప్పు అని చెప్తున్న ప్రీస్ట్స్, రిలీజియన్, స్క్రిప్చర్స్ సమస్య. సెక్స్ సమస్య కాదు. సెక్స్ అనేది సింపుల్ థింగ్. యానిమల్స్ అన్ని సెక్స్ని ఎంజాయ్ చేస్తాయి. యానిమల్స్ ఎప్పుడు ఏ విషయంలోనూ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళవు. నేను ఇంతవరకు అయితే ఏ జంతువు మనోవైకల్యంగా ఫీల్ అయ్యి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళింది చూడలేదు. అవి బతుకుతున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ప్యాగన్స్ అంటే అన్య మతస్థులు రిలీజియన్స్ లేకముందు చాలా జాయస్గా జీవించారు. పర్టికులర్గా క్రిస్టియన్ మతం వచ్చినాక భూమి మీద వారిని నాశనం చేసింది. వాళ్ళకి అది సిన్ అంటే ఏంటో కూడా ఐడియా లేదు. స్త్రీని ప్రేమించేవారు, మ్యూజిక్ ప్లే చేసేవారు, డ్యాన్స్ చేసేవారు. వాళ్ళ జీవితం ఎంతో జాయ్గా ఉండేది. సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ప్రీస్టులు సెక్స్ను నాశనం చేయలేరు, కానీ సెక్స్ను పాయిజన్ చేయడంలో మాత్రం సక్సెస్ అవుతారు అని. సెక్స్ని ఎవరూ నాశనం చేయలేరు, లేకుంటే అసలు హ్యూమానిటీ ఉండేది కాదు. సెక్స్ ఉంది కాబట్టే ఉంది. కానీ సెక్స్లో ఉన్న ఎంజాయ్ని సిన్ అని చెప్పి నాశనం చేశారు. మీరు సిన్కు పాల్పడి దానికి కారణం స్త్రీ అని థింక్ చేస్తారు. రియాలిటీ అనేది చాలా డిఫరెంట్. దేవుడు ఒక కల్పితం, అసలు ఏం చేయడు. ప్రీస్టులు, దేవుని ప్రతినిధులు మీలో ప్రతి విషయంలో అన్ని రకాల గిల్ట్ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తారు. ఆ గిల్ట్ ఫీలింగ్స్ వల్ల మీరు జీవించడానికి అలో చేయదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి తప్పు, సిన్ కదా. దేవుడు లేకుండా జీవించలేమా అంటే జీవించవచ్చు, కానీ ఆ కల్పితమైన దేవుడు యాక్చువల్ ట్రూత్ యొక్క ఎక్స్పీరియన్స్తో రీప్లేస్ చేయాలి.